ఆ పక్కన ప్రయాణించి ఆ ప్రదేశాలన్నిటి మీద పడినప్పుడు దాని ఎఫెక్ట్ అక్కడ కూడా జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి ఫుడ్ సేఫ్టీ, ఈ ఎక్స్రేస్ పడినప్పుడు మనం వాటి ఎఫెక్ట్ అయిన మనుషులు కాకుండా ఫుడ్ చైన్ అని ఉంది. ఫుడ్ చైన్ మనకి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? వృక్షాల నుంచి వస్తుంది, పంటలు వేసిన పంటల నుంచి వస్తుంది, ఫలాల నుంచి వస్తాయి. సో ఈ వీటిలో కూడా ఇది రెసిడ్యూ ఉంటుంది. అవి తిన్నప్పుడు మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అట్లాగే జలచరాల్లో కొన్ని సినిమాల్లో కూడా చూసాము, వాళ్ళకి అనారోగ్య సమస్యలు, దీర్ఘకాల అనారోగ్య సమస్యలు, మీకు ఇచ్చింగ్ రావచ్చు, స్కిన్ ర్యాష్ రావచ్చు, కొన్ని అవయవాలు పని చేయకపోవచ్చు, తర్వాత సంతానహీనులు అవ్వచ్చు, అని కొన్ని పుట్టినాళ్ళు కూడా డిఫార్మిటీతో రావటం. ఇది ఒక రోజు ఒక సంవత్సరం అట్లా కాదండి, కొన్ని ఇట్ ఈస్ ఎ లాంగ్ డ్రాన్ ప్రాసెస్. సో టిల్ దట్ ఈస్ న్యూట్రలైజ్డ్ దిస్ ఎఫెక్ట్ విల్ కంటిన్యూ. అది ఆ గాలిలో, ఆ భూమిలో, ఆ నీరులో దాగి ఉంటుంది, అది ఎఫెక్ట్ చేస్తుంది మనల్ని. బాబు గారు, కేవలం న్యూక్లియర్ బాంబు అది ప్రయోగించిన తర్వాత మీరు అన్నీ చెప్తున్నారు కదా, కానీ తయారీ దశలోనే చాలా అంటే దాన్ని తయారు చేసేటప్పుడే దాని నుంచి వచ్చే వ్యర్థాలు కూడా, వీటి వల్ల కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది అంటారు. వీటి వల్ల కూడా ఉంటుందండి. యాక్చువల్గా దట్ ఈస్ మోర్ డేంజరస్. మనం న్యూక్లియర్ ఈ యురేనియం అనేది రెండు ప్రకాలుగా మనం వాడుకోవచ్చు. ఒకటేమో యుద్ధ ప్రక్రియకి, రెండోదేమో మనకి పీస్ టైం రిక్వైర్మెంట్స్, మనకి మెడికల్ కానీ ఇంకా వేరే రీసెర్చ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వాటిల్లో కూడా వాడతాం. ఈ యురేనియంను శుద్ధి చేసినప్పుడు, లేకపోతే యురేనియం మనం వాడినప్పుడు కూడా ఆ వాడేసిన ఫ్యూయల్ని స్పెంట్ ఫ్యూయల్ అంటారు. ఆ మిగిలిపోయిన ఆ వ్యర్థాలని, అవి చాలా వేడిగా ఉంటాయి, వాటిని ఫస్ట్ మనం కూల్ చేయాలి. కూల్ చేయడానికి మీరు వినే ఉంటారు H3O, మన వాటర్ని H2O అంటాము, భారజలం అంటారు, దాన్ని ఏమో H3O అంటారు. ఆ H3O ఉపయోగించి దీన్ని కూల్ చేస్తారు. 5 to 10 years ఎక్కడైతే మనం యురేనియం వాడామో ఆ దగ్గర ప్రదేశంలోనే దీన్ని స్టోరేజ్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే వెట్ స్టోరేజ్ అంటారు. దాని తర్వాత ఆ 10 years తర్వాత దీన్ని డ్రై స్టోరేజ్కి తరలిస్తారు. ఈ డ్రై స్టోరేజ్లో దీన్ని బాగా మందపాటి గోడలు కలిగిన స్టీల్ కంటైనర్స్లో పెట్టి వాటిపైన కాంక్రీట్ స్లాబ్స్తో కప్పి పెడతారు. ఇది 50 to 100 years వరకు అక్కడ స్టోరేజ్ ఉంటుంది. ఇది కూడా ఎక్కడైతే మనం యురేనియం వాడుతున్నామో దాని దరిదాపుల్లోనే ఈ ప్రక్రియ కూడా జరుగుతుంది. ఇది